ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీవారి సేవకుడిని. ఈరోజు మన వీడియోలో వర్చువల్ కోటా గురించి తెలుసుకుందాం. వర్చువల్ కోటా అంటే ఎన్నుంటాయి? అసలు ఆ దర్శనాలేమిటి? వాటి ప్రైజెస్ ఏంటి? ఆ టికెట్ బుకింగ్ ప్రాసెస్ మొత్తం నేను స్క్రీన్ షేర్ చేసి మీకు పూర్తిగా వివరిస్తాను. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఆర్జిత సేవలు 4 రకాలు. అందులో ఉజ్వల సేవ ఇది మనిషికి 500 రూపాయలు టికెట్ ప్రైజ్ అనేది. తర్వాత కళ్యాణోత్సవం ఇది దంపతులు బుక్ చేసుకోవాలి. ఇది ఇద్దరికి 1000 రూపాయలు. తర్వాత సహస్ర దీపాలంకరణ సేవ ఇది మనిషికి 500 రూపాయలు టికెట్ ప్రైజు. తర్వాత ఆర్జిత బ్రహ్మోత్సవం ఇది మనిషికి 500 రూపాయలు. మనం ఒక లాగిన్లో ఇద్దరు అనేది బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం టికెట్ బుకింగ్ ప్రాసెస్ అనేది మనం మొబైల్ యాప్లో చూద్దాము. మన మొబైల్లో టీటీడీ యాప్ అనేది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మనకి స్వామివారి ఫోటో అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి. తర్వాత ఇక్కడ మనకి సెర్చ్ బార్ ఉంది కదా, సెర్చ్ బార్లో టైప్ చేస్తే వర్చువల్ సేవ అని వర్చువల్ సేవ వస్తుంది. నేను కింద వర్చువల్ సేవ ఉంది, నేను క్లిక్ చేసుకుంటున్నాను. వర్చువల్ సేవ మీద క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్ ఇక్కడ ఇలా వస్తుంది. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, మనం ఇవన్నీ చదువుకోవాలి. 6th పాయింట్ ఏంటంటే, మనం కళ్యాణోత్సవం టికెట్స్ బుక్ చేసుకుంటాం కదా, వాళ్ళకి 32, 33 కౌంటర్లో బ్లౌజ్ అండ్ కండువా ఇస్తారు. ఆ తర్వాత మనకి కింద ఉన్న చెక్ బాక్స్ని టిక్ మార్క్ చేసిన తర్వాత కంటిన్యూ బటన్ క్లిక్ చేయండి. తర్వాత మనకి స్క్రీన్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ గ్రీన్ కలర్లో ఉన్నాయన్నీ కూడా మనకి అవైలబిలిటీ స్లాట్స్ అనమాట అండి. మనం ఆ డేట్లో సెలెక్ట్ చేసుకొని మనం బుక్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు చూడండి స్క్రోల్ చేస్తున్నాను. ఇక్కడ 4 రకాల సేవలు ఉన్నాయి. ఆర్జిత సేవ, కళ్యాణోత్సవం, శాస్త్ర దీపాలంకరణ, ఉజ్వల సేవ. ఇక్కడ డ్రాప్ డౌన్ క్లిక్ చేసా అంటే నెంబర్ ఆఫ్ పర్సన్ 2 పర్సన్స్కి మాత్రమే మనం బుక్ చేసుకోగలుగుతాం ఒక లాగిన్లో. ఇప్పుడు మనం కిందకి వెళ్తున్నాను చూడండి. నేను కిందకి వెళ్ళి మనకి దర్శనం అవైలబిలిటీ అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. మనకి తర్వాత స్క్రీన్ అనేది ఎలా ఓపెన్ అవుతుంది చూడండి. ఈ గ్రీన్ కలర్లో ఉన్న మీకు ఆ డేట్లో దర్శనం అనేది బుక్ చేసుకోవచ్చు. చూడండి కింద మనకి దర్శనం టైమింగ్లు ఇచ్చారు. 1 గంట, 2, 8, 9 ఈ డేట్లో మీకు దర్శనం అనేది అవైలబిలిటీలో ఉంది. 24వ తారీఖున మీరు 24వ తారీఖు సెలెక్ట్ చేశారు కాబట్టి ఆ డేట్లు చూపిస్తుంది. మీరు వేరే డేట్ సెలెక్ట్ చేస్తే మీకు వేరే డేట్లో ఏ టైంలో అవైలబిలిటీ ఉంటే ఆ టైంకి సంబంధించిన ఎన్ని అవైలబిలిటీ ఉన్న టికెట్స్ కూడా చూపిస్తుంది మనకి. ఆ టికెట్స్ అయిన తర్వాత ఇప్పుడు మనం టికెట్ బుకింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనకి కావాల్సిన డేట్ ఒకటి సెలెక్ట్ చేసుకుందాం. పైన ఇక్కడ నెంబర్ ఆఫ్ మెంబర్స్ సెలెక్ట్ చేసుకొని మీకు కావాల్సింది ఇప్పుడు నేను సహస్ర దీపాలంకరణ సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత కింద కంటిన్యూ బటన్ అనేది ఉంటుంది. కంటిన్యూ బటన్ క్లిక్ చేసి మనకి ఇక్కడ స్టార్ మార్క్లో ఉన్నాయన్నీ కూడా మనం ఫిల్ చేయాలి. అవి ఫిల్ చేస్తేనే మనకి కింద బటన్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఎనేబుల్ అయిన తర్వాత అక్కడ పేమెంట్కి వెళ్ళి బుక్ అవుతుంది అన్నమాట. పేమెంట్ అయిన తర్వాత మళ్ళీ మనం స్క్రీన్ మీదకి ఎలా వచ్చి కింద హిస్టరీ బటన్ ఉంది కదా, ఆ హిస్టరీ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్పెషల్ ఎంట్రీ అనేది ఉంది కదా, డ్రాప్ డౌన్ క్లిక్ చేస్తే మనకి చూడండి ఇప్పుడు క్లిక్ చేశాను నేను. కిందకి స్క్రోల్ చేయండి, వర్చువల్ సేవ అనేది ఉంటుంది. ఆ వర్చువల్ సేవను మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఈ కింద డ్రాప్ డౌన్ అనేది మనం క్లిక్ చేస్తే కింద బుక్ యువర్ దర్శనం అని చెప్పేసి ఒక బటన్ వస్తుంది. అది క్లిక్ చేస్తే మీకు కావాల్సిన రోజు దర్శనం సెలెక్ట్ చేసుకొని ఆ టైం సెలెక్ట్ చేసుకుంటే మనకి టికెట్ అనేది బుక్ అవుతుంది. తర్వాత వ్యూ రిసిప్ట్ అనేది క్లిక్ చేస్తే మీకు టికెట్ అనేది కనిపిస్తుంది. వర్చువల్ కోటా అంటే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఇది మొత్తం ఆన్లైన్ ప్రాసెస్ అన్నమాట. ఓన్లీ మిమ్మల్ని దర్శనానికి అయితేనే అలౌ చేస్తారు. చాలామందికి ఒక సందేహం ఉంటుంది. అదేమిటంటే, మనం ఇప్పుడు కళ్యాణోత్సవం, ఉజ్వల సేవ, సహస్ర దీపాలంకరణ తీసుకున్నాం కదా, శుభదం ఎంట్రీ ఉంటుందా అని అడుగుతారు. ఇది ఖచ్చితంగా శుభదం ఎంట్రీ అనేది ఉండదండి. మీకు 300 రూపీస్ దర్శనం ఎంట్రీ ఉంటుంది కదా, అక్కడ నుంచే మిమ్మల్ని లోనికి అలౌ చేస్తారు. మీకైతే శుభదం ఎంట్రీ అయితే ఉండదు. వర్చువల్ కోటా ఉండదు. నార్మల్గా ఆర్జిత సేవ టికెట్స్ బుక్ చేసుకుంటారు కదా, వాళ్ళకైతే శుభదం ఎంట్రీ ఉంటుంది. మరిన్ని టీటీడీ అప్డేట్స్ కోసం, లేటెస్ట్ సబ్జెక్ట్ కోసం, తిరుమల విశేషాల కోసం, టికెట్ బుకింగ్ ప్రాసెస్ కోసం మన శ్రీవారి సేవకుడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమన్నా సందేహాలు ఉంటే కామెంట్స్ రూపంలో తెలియచేయండి.
మేము వాటికి రిప్లై అనేది ఇస్తాము. ఓం నమో వెంకటేశాయ.